2020 కంటే ముందు వరకు మన దేశం మొత్తం పవర్ కోసం ఫారెన్ కోల్ అండ్ గ్యాస్ మీదే ఆధారపడి ఉండేవి. ఈ ఎనర్జీ ఇంపోర్ట్స్ కోసం మనం ఎవ్రీ ఇయర్ 1.5 lakh crores కి పైగా ఫారెన్ కంట్రీస్కి పే చేస్తున్నాం. ఇండియాలో జనరేట్ అయ్యే కరెంట్లో ఆల్మోస్ట్ 70% థర్మల్ ప్లాంట్స్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మన ఎనర్జీ నీడ్స్ మీట్ అవ్వడం కష్టంగా ఉండేది. ఫ్రీక్వెంట్ పవర్ కట్స్, అవుట్డేటెడ్ గ్రిడ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లూసెస్ వల్ల ఇండస్ట్రీ గ్రోత్ కూడా స్లో అయ్యింది. అంతేకాకుండా ఈ ఎనర్జీ షార్టేజ్ వల్ల ఎకానమీ కూడా ఇంపాక్ట్ అయింది. కానీ 2020 తర్వాత సీన్ కంప్లీట్గా మారింది. గవర్నమెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫుల్ ఫోకస్ చేస్తూ సోలార్, విండ్, హైడ్రో అండ్ స్టోరేజ్ లాంటి అన్ని సెక్టార్స్లో సైమల్టేనియస్గా డెవలప్మెంట్ స్టార్ట్ చేసింది. ఇండియాని సెల్ఫ్ రిలయంట్ ఎనర్జీ నేషన్ చేయాలనే విజన్తో ఈ ఇన్వెస్ట్మెంట్స్ని స్టార్ట్ చేశారు. 2020-2025 మధ్యలో జరిగిన కొన్ని మేజర్ డెసిషన్స్ ఇండియా ఎనర్జీ సెక్టార్ని టోటల్గా మార్చేశాయి. నేషనల్ సోలార్ మిషన్ అండ్ విండ్ ఎక్స్పాన్షన్ వల్ల రెన్యూవబుల్ కెపాసిటీ 256 gigawatts దాటింది. 19,744 crores ఇన్వెస్ట్మెంట్స్తో గ్రీన్ హైడ్రోజన్ ఎమిషన్ ద్వారా ఇండియాస్ క్లీన్ ఫ్యూయల్ ప్రొడక్షన్లో కూడా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా 24,000 crores PLI స్కీమ్తో సోలార్ మాడ్యూల్స్ వల్ల డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఇవే కాకుండా 5.8 lakh crores సాగర్మాల ప్రాజెక్ట్ అండ్ 14 lakhsతో వస్తున్న భారత్మాల ప్రాజెక్ట్స్ అన్నీ కలిసి ఎనర్జీ ప్రాజెక్ట్స్, పోర్ట్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నిటినీ ఒక నెట్వర్క్లో కనెక్ట్ చేస్తూ మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇండియన్ రైల్వేస్లో కూడా 40,000 kilometers ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ చేసి డీజిల్ యూసేజ్ని 25% వరకు తగ్గించారు. దీంతో ఇండియా వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్లీన్ పవర్ ఎకానమీస్లో ఒకటిగా నిలిచింది. ఎనర్జీ ఇంపోర్ట్స్ 15% తగ్గడంతో ఎవ్రీ ఇయర్ 60,000 crores వరకు ఇండియా సేవ్ చేయగలుగుతుంది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 2 ద్వారా 8,800 kilometers కొత్త పవర్ లైన్స్ని కూడా బిల్డ్ చేస్తున్నారు. ఇలా అన్ని సెక్టార్స్లో క్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. సాగర్మాల అండ్ భారత్మాల ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్స్తో సౌత్ ఇండియాలో జనరేట్ అయ్యే సోలార్ అండ్ విండ్ ఎనర్జీని నార్త్ ఇండియా వరకు ఈజీగా ట్రాన్స్మిట్ చేయొచ్చు.